పరిశుద్ధాత్ముడు మరి ఈ రీతిగా నన్ను నిలవబెట్టిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్న రాత్రి. హల్లెలూయా. నాది కొద్ది సాక్ష్యమే. మా ప్రియులు మరి అమ్మా తేజ గారు ఎంతో ఘనమైన సాక్ష్యం. హల్లెలూయా. మరి తన సాక్ష్యం ఏంటంటేనే కళ్ళల్లో కన్నీళ్ళాగో, మరి వారి ముఖంలో ఎంతో దీనత్వం తగ్గింపు నేను చూసి ఉన్నా. హల్లెలూయా. మరి నా సాక్ష్యం ఏంటంటే ఈరోజు నా యేసయ్య నన్ను నిలవబెట్టి ఈ మైక్ ఇచ్చారు. హల్లెలూయా. నేనెందుకు పనికిరాని దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని. మరి 2012-13 సంవత్సరాల్లో మరి ఈ గ్రామానికి, ఈ వైరాకి నేను నా భర్త ఇద్దరు చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చిను. యేసును ఆరాధిస్తూ మరి నీతిమంతులకు అనేకమైన శ్రమలు అయినను నేను విడిపిస్తానని ప్రభు చెబుతున్నారు. మరి ఆయన ఆరాధిస్తూ నేను క్రమముగా మర్యాదగా ఆయన నేను ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. భయంకరమైన శోధనలు, నిందలు, అవమానాలు. ఈ రోడ్డు మీదే నేను వెళ్ళేదాన్ని. మా ఇల్లు ఈ స్కూల్ పక్కనే ఉంది. హల్లెలూయా. ఇంకా అసలు బ్రతకాల్సిన అవసరం లేదు, చనిపోవాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నా. నేను చనిపోతే బాగయ్యా, ఎందుకు ఈ బ్రతుకు. ఆ సిచ్యువేషన్లో తండ్రి నాతో మాట్లాడుతున్నారు, నా కృప నీకు చాలని చెప్పారు. హల్లెలూయా. నిన్ను అనేకుల ఎదుట నేను సాక్షిగా నిన్ను నిలబెడుతున్నానని ఆ రోజు నా తండ్రి వాగ్దానం చేశారు. ఈరోజు అది నిర్ణయిస్తున్నారు. హల్లెలూయా. మరి విశ్వాసంగా మేము వెళ్తూ ఉన్నప్పుడు 2023 జనవరి 18వ తారీఖు నాడు దాసులు మరి టాపి పని చేసుకుంటున్నారు. మా ఆయన గారు, పాస్టర్ గారు, నేను మిషన్ కుట్టేదాన్ని. ఇద్దరికి కనీసం రోజుకి 2000 రూపాయలు సంపాదించేవాళ్ళం. తండ్రిని అనేకమైన సార్లు నేను ఆ వాయిదాలు వేసుకుంటూ వచ్చేదాన్ని. తండ్రి నన్ను మొదటగా పిలిచారు. హల్లెలూయా. మరి నేను మాట వినక ఉన్న స్థితిలో నా యేసయ్య మరి జోసఫ్ అయ్య గారిని తండ్రి దర్శించి 2023 జనవరి 18వ తారీఖు నాడు నువ్వు నా పని చేయాలని చెప్పారు. హల్లెలూయా. ఆ మాటని మరి పాస్టర్ గారు నాకు చెప్పినప్పుడు, మనకి ఎందుకయ్యా సేవ. హల్లెలూయా. మన ఇద్దరు బిడ్డల్ని మంచి కాలేజీలో చదివించి వాళ్ళని గొప్ప జాబులు తీసుకొని రావాలి అని చెప్పి ఆ మాటలన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఎప్పట్లాగే మా పనులు మేము ఈ లోకంలో పనులు చేస్తూ ఉన్నాం. కరెక్ట్గా వారం తిరిగి వచ్చే నుండి ఒక్క వాక్కును పంపించిండు, ఇంక ఈ భూమి మీద బ్రతికుంటే సేవ చేసే బ్రతకాలి, ఇంక మనల్ని ఆయన బ్రతికించడం తండ్రి చేతుల్లో ఉన్నాయి. అదొక్కటే నేను నమ్ముతా. మరి సేవ చేయకపోతే ఖచ్చితంగా ఈ భూమి మీద మనం బ్రతకం. నడిపించే నాయకుడు ఆయన ఉండగా మనకేంటి అని చెప్పి ఒక చిన్న తీర్మానం తీసుకున్నాం. అయ్యా, మరి మేమైతే సేవ చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలి అని చెప్పి తండ్రిని అడిగినప్పుడు తల్లాడ మండలం కిష్టాపురం గ్రామాన్ని తండ్రి తేటగా తెలియపరిచి అక్కడ అద్భుతంగా నువ్వు మందిరం కట్టాలని తండ్రి దాసులతో మాట్లాడి సంవత్సరం తిరిగి రాబోయేసరికి మళ్ళీ 18 లక్షల రూపాయల కలిగిన మందిరాన్ని ప్రభు మాకు ఇచ్చారు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆ రీతిగా మా సేవ 2023 జనవరి 18 నుంచి కొనసాగించబడుతుంది. సేవకు స్టార్టింగ్లోనే తండ్రి నా కుమారుడితో మాట్లాడారు, ఈ ఠాగూర్ స్కూల్లో మీటింగ్ జరుగుతుందని. హల్లెలూయా. ఈరోజు మనం కొద్ది మంది మేము ఉండొచ్చు, మన మధ్యలోకి నా యేసయ్య దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మరి మేము కిష్టాపురం గ్రామంలో మందిరం ఇచ్చారు కనుక పోయిన సంవత్సరం బ్రదర్ అనిల్ కుమార్ గారిని పిలిపించి మరి చక్కటి మీటింగు జరిగించను. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఈ సంవత్సరంలో సభ జరగాలయ్యా,
అది కిష్టాపురంలో జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి అది వాయిదా వేసుకుంటూ వస్తుంది. తండ్రి, మరి ఈ సంవత్సరం నీ నామాన్ని ఘనపరచాలి. ఆయన ఎవరైతే ఘనపరుస్తారో వారిని మాత్రమే ఆయన ఘనపరిచే దేవుడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మా ప్రియులు అమ్మా తేజ గారిని దీనాతి దీనమైన మనసు కలిగి గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. నేను మరి అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ మందిరం కాడికి వెళ్ళి డేట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నిజంగా నా మనసు ఎంతో సంతోషపడ్డది. ఈ రోజుల్లో ఇద్దరు బిడ్డలు సాదుకోవటమే అతి కష్టంగా ఉంది, కానీ మరి గొప్ప పరిచర్య అనాథల్ని చేస్తున్నారు. వారికి నిండు వందనాలు నేను మనస్ఫూర్తిగా చెల్లిస్తూ ఉన్నాయి. రాత్రి మరి కిష్టాపురంలో సభ జరగాలని అనుకుంటూ ఉన్న ఆ సమయంలో తండ్రి అయితే ఇక్కడ సభ జరగాలని ప్రభు చెప్పి ఉన్నారు. మరి ఇక్కడ సభ జరగటానికి ప్రార్థించినప్పుడు, మరి దైవ సేవకులను తెలియపరిచినప్పుడు వెంటనే మరి ఒక్కటే మాట మేము ప్రార్థించి ఉపవసించి వెళ్ళినాం. అయ్యా, మరి డేట్ తీసుకొని రావాలి, ఇది ఆఖరి నెలలోకి వచ్చి ఉన్నాం, మరి మేము ఖచ్చితంగా నేను పని జరగాలని చెప్పి తండ్రిని వేడుకొని మేము వెళ్ళినప్పుడు, మరి డిసెంబర్ 20వ తారీఖు రాత్రి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తామమ్మా, మాకెన్ని మీటింగ్లు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా వైరా ప్రాంతానికి మేము వస్తామని మాకు మాట ఇచ్చిన రీతిగా మరి తండ్రి నడిపించిన విధానం గొప్పదని ఈరోజు నా తండ్రి, నా యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అదే రీతిగా మరి ఇక్కడ మీటింగ్ ఏంటమ్మా అని చెప్పి మీరు అనుకోవచ్చు. మరి కిష్టాపురంలో సభ మీటింగ్ జరిగిన తర్వాత, అయ్యా మరి పరిచర్య ప్రారంభమైంది. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వైరాలో నా పని జరగాలి, ఇక్కడ నేను ఆత్మలు పంపిస్తానని ప్రభు చెప్పారు. హల్లెలూయా. మరి ఇటీవల కాలంలో సేవని ప్రారంభించిన 7 ఆత్మలకు ఆయన రక్షణ ఇచ్చారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మరి తండ్రి ఎంతగానో బలమైన ఆరాధన జరిగిస్తూ ఇక్కడ ఏ స్థితిలో నేను వచ్చినంటే, మరి కొన్ని వేల రూపాయలు అప్పు పట్టుకొని నేను ఈ గ్రామానికి 2010 సంవత్సరాలలో వచ్చిన నేను నమ్మకంగా తండ్రి దగ్గర ప్రార్థన చేసేదాన్ని. అయ్యా, ఈ అద్దెలో ఈ రెంట్లు నేను కట్టలేకపోతున్నా, ఒక్క ఇల్లును నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి నేను రెంట్కున్న స్థలంలో నేను అడిగినప్పుడు, మరి ఒక ఇంటికి నేను కిరాయికి వెళ్ళినా, ఆ కిరాయి వాళ్ళు ఇస్తామ్మా అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి, మరి నేను అయ్యగారు వెళ్ళినప్పుడైతే ఇస్తానని చెప్పారు రెంట్కి. నేను వెళ్ళిన తర్వాత నా అవతారాన్ని చూశారు. హల్లెలూయా. మరి ఇంత డేంజర్గా ఉన్నారు, మీరు ప్రార్థనలు చేసి చప్పట్లు కొడతారు అని చెప్పి ఇస్తానన్న ఇల్లు కూడా ఇవ్వలేదు. ఒక్కటే ప్రార్థన చేసిన ఆకాశం వైపు చూసి, ఏ సిచ్యువేషన్లో నేనైతే ఇక్కడ ఉన్నో ప్రభువా, నాకు ఇల్లునిస్తే నేను ఎక్కడైనా నిన్ను గణపరుచుకుంటాని నా తండ్రిని వేడుకున్నప్పుడు, ఆ రోజు నాతో ప్రభు వాగ్దానం చేశారు, నువ్వు ఉండటమే కాదు అనేకులకి రెంట్కి ఇచ్చేటట్లు నీ జీవితాన్ని నేను మారుస్తానని చెప్పిండు ఆయన. హల్లెలూయా. నాకు నా తండ్రి ఇక్కడ సొంత ఇల్లునిచ్చారు. మందిరం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఘనమైన సభలు ఇక్కడ జరిగించేటట్లు మీరు ప్రార్థన చేయాలి. మా పరిచర్యను బట్టి, మా మందిరం పేరు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, ఆ మందిరాన్ని బట్టి మీరు ప్రార్థన చేయండి. సంఘాన్ని బట్టి ఇంకా బలంగా తండ్రి పనుల్లో వాడుకోవాలని ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించునుగాక. ఆమేన్.